ప్రపంచ కప్ను తొలిసారి ముద్దాడాలని బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టోర్నీలో 3వ విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి రన్ రేట్ను సైతం మెరుగుపరుచుకుంది. మరి ఈ విజయంతో భారత్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే టోర్నీని 2 భారీ విజయాలతో ఆరంభించి తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి వెనక్కు నెట్టింది. నిజానికి అది కూడా గెలిచే మ్యాచ్ అయినా పేలవ ఫీల్డింగ్తో చేజార్చుకుంది. ఈ ఒక్క ఓటమి కారణంగా భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. బంగ్లాదేశ్ పై గెలుపుతో ప్రస్తుతం 6 పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి. రన్ రేటు కూడా సఫారీల కంటే మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరాలంటే సింపుల్ ఈక్వేషన్ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలవడమే. కంగారూలను ఓడిస్తే ఎలాంటి ఫలితాలు ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. ఒకవేళ ఆసీస్ చేతిలో ఓడిపోతే మాత్రం భారత్ సెమీస్ అవకాశాలు సౌత్ ఆఫ్రికా చేతిలో ఆధారపడి ఉంటాయి. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే జట్టు 6 పాయింట్లతోనే నిలుస్తుంది. అప్పుడు సౌత్ ఆఫ్రికా తన మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం ఒక మ్యాచ్లో ఓడిపోవాల్సి ఉంటుంది. సౌత్ ఆఫ్రికా కూడా 6 పాయింట్లతోనే గెలిస్తే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఆధారంగా సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్లపై సాధించిన భారీ విజయాల వల్ల భారత్కు నెట్ రన్ రేట్ ప్లస్ పాయింట్గా ఉంది. దీంతో నెట్ రన్ రేట్ భారత్ సెమీఫైనల్ బెర్త్ను డిసైడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి మరోవైపు సౌత్ ఆఫ్రికా తన 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే హర్మన్ ప్రీత్ సారథ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. కంగారులతో మ్యాచ్ భారత్కు అత్యంత కఠినమైన పరీక్ష. అదే సమయంలో సౌత్ ఆఫ్రికాకు 2 చిన్న జట్లతో మ్యాచ్లు ఉండడం కూడా భారత్కు ప్రతికూల అంశం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ టోర్నీలో భారత మహిళల జట్టు ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ కీలక క్యాచ్లు వదిలేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లోనూ బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ 4-5 క్యాచ్లు వదిలేయడం భారత విజయావకాశాలు దెబ్బతీస్తోంది. ఆసీస్పై ఫీల్డింగ్ మెరుగు పడకుంటే మాత్రం టీమిండియా ఇంటిదారి పట్టక తప్పదు.